హలో బ్యూటిఫుల్ పీపుల్. సో అందరూ ఎలా అన్నారు? చాలా డేస్ అయింది కదా మనం ఇలా మాట్లాడుకొని. ఈ వీడియో కూడా తీసి చాలా డేస్ అయింది అండ్ ఇప్పుడు డ్రాఫ్ట్లో నుంచి తీసి ఎడిట్ చేసే టైం వచ్చింది. ఎందుకంటే ఇన్ని డేస్ అసలు ఆఫీస్కి వెళ్ళి ఇంటికి రావడమే సరిపోయింది. ఇంకా ఇక్కడ టైం దొరకలేదు. ఇంకా దొరికిందిరా టైం అని చెప్పేసి అంటే ఇవాళ మనం సిక్ లీవ్ పెట్టాము. సో ఎంతసేపు అని సిక్గా ఉండి రోజంతా పడుకొని ఉంటాం. సో అందుకనే కాస్త వీడియో ఎడిట్ చేస్తే మూడు రిఫ్రెష్ అవుతుందని ఒక చిన్న కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చేసాను. మరి సడన్గా ఎక్కడికి వెళ్తున్నాము మీకు కూడా తెలియాలా? ఏం లేదు, మళ్ళీ ఒకసారి చైల్డ్హుడ్ మెమరీస్ని అలా రీక్రియేట్ చేయడానికి మా ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి కొన్ని ప్లేసెస్ని విజిట్ చేస్తున్నాను. అండ్ దట్ హైదరాబాద్లో అవి చాలా ఫేమస్. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండాలి. అదే అండి, అలా ఒక వీకెండ్ ఇంకా ఫ్యామిలీ అందరం కలిసి ఇంకా ఎందుకు వెయిట్ చేయడం అని చెప్పేసి ఒక చిన్న క్యాబ్ ఏదో బుక్ చేసుకొని క్యాబ్ వచ్చేసింది, ఎక్కేసాము. మొత్తానికి మేము అనుకున్న ప్లేసెస్కి అయితే రీచ్ అవ్వబోతున్నాము. ఈ పాటికి మీరు ఒకవేళ గెస్ట్ చేసి ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. కార్లో వెళ్ళాలంటే కార్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఓలాలో ఊబర్లో బుక్ చేసుకున్న కార్ వస్తుంది. ఏమంటారు? మీరు కూడా నాతో అగ్రీయా? అంటే ఎప్పుడు మా అమ్మ అంటది, అబ్బా మనకు కార్ ఉండాలి, మనం కూడా అందులో వెళ్ళాలని. బట్ నేనేమంటా అంటే ఎందుకమ్మా అది అనవసరమైన ఖర్చు అంట. అంటే పెద్దగా అంత నెసరీ లేదు కదా. సో ఇంకా నా ఫైనాన్షియల్ నాలెడ్జ్ పక్కన పెడితే మొత్తానికి ఇలా రూట్ని ఎంజాయ్ చేస్తూ అలా మేమైతే డెస్టినేషన్కి రీచ్ అవ్వబోతున్నాము. అందులో ఫస్ట్ స్పాట్ వచ్చేసి బిర్లా మందిర్. తెలుసు కదా, అదే చెప్పాను కదా, ఆల్రెడీ విజిట్ చేసిన ప్లేసెస్కి మళ్ళీ వెళ్తున్నాను చైల్డ్హుడ్ మెమరీస్ని రీక్రియేట్ చేయడానికి. సో అందులో మొట్టమొదటి ప్లేస్ వచ్చేసి బిర్లా టెంపుల్. బిర్లా టెంపుల్లో ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే క్యామ్స్ని కానీ మొబైల్స్ని కానీ లోపలికి అలౌ చేయరు. సో అందుకనే నేను టెంపుల్ని కవర్ చేయలేకపోయాను. బట్ పర్లేదులే, టెంపుల్ ఎలాగో కవర్ చేయలేదు, అట్లీస్ట్ మనం బయట ఉన్న వీటినైనా కవర్ చేద్దామని అనిపించింది. అంటే నేను ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళినాను, నాకు నిజంగా గుర్తులేదు. బట్ మొత్తానికి అక్కడ లోపల తీసుకోవడానికి అలౌ చేయకపోయినా బయట ఇలా ఒక చిన్న షాప్ అయితే ఉంది. సో అక్కడ నేను బయట నుంచి వ్యూ చూసారా, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. సో అలా ఇంకెలాగో లోపల తీయలేదు కదా అని చెప్పేసి బయట నుంచి క్యాప్చర్ చేశాను. నాకైతే మస్తు అనిపించింది. అక్కడ ఉన్నంతసేపు కూడా చాలా పీస్ఫుల్గా అండ్ దట్ ఎలాగో వెళ్ళి చాలా డేస్ అయింది కాబట్టి అలా కాస్త రిఫ్రెషింగ్గా కూడా అనిపించింది. బై ద వే మీ అందరికీ సజెషన్ ఇవ్వాలి అని అనుకుంటే కంపల్సరీ బిర్లా టెంపుల్కి వెళ్ళండి. ఆల్రెడీ విజిట్ చేసినా పర్లేదు, కాస్త అంటే పీస్ఫుల్నెస్ అయితే మనము మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని నాకు అనిపించింది. అండ్ అక్కడే షాపింగ్ చేసే వాళ్ళకి పండగే అనుకోండి. రీజనబుల్ ప్రైజెస్లో మస్తున్నాయి ఐటమ్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి. చూసిన ప్రతి ఒక్క దాన్ని కొనేద్దామని అనిపించింది కదా అని కొనేలేం కదా. సో అలా నాకు నచ్చినవి తీసుకొని ఇంకా అక్కడ నుంచి దానికి దగ్గరలో ఉన్నటువంటి ఎన్టీఆర్ గార్డెన్స్కి వచ్చాను. అబ్బా ఏం తిరుగుతాం, ఆల్రెడీ చూసిన ప్లేసెస్ మళ్ళీ చూస్తున్నాం అని అనిపిస్తుంది. నేను కూడా వెళ్ళేటప్పుడు అదే ఫీల్తో వెళ్ళాను, కానీ తిరిగి వచ్చేటప్పుడు అనిపించింది చూసిన ప్లేసెసే అయినప్పటికీ చాలా డేస్ అయిపోయింది కదా, మళ్ళీ ఒకసారి ఇలా రిఫ్రెషింగ్గా చాలా కొత్తగా కూడా అనిపించింది. సో ఇంకా అప్పుడెప్పుడో చిన్నప్పుడు మేము ఇలా ఎక్కడికైనా వెళ్తే పిక్నిక్కి వెళ్తే ఇలా బాక్సెస్ కట్టుకొని వెళ్ళే వాళ్ళం. చెప్పాను కదా ఇవాళ చైల్డ్హుడ్ మెమరీస్ని రీక్రియేట్ చేయాలనిపించిందని. సో అందుకనే మళ్ళీ ఒకసారి ఇలాంటి బాక్సెస్ కట్టుకొని వెళ్ళాము. అండ్ మొట్టమొదటిగా మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మనకి గుర్తొచ్చేది ఏంటి రెసిపీ? పులిహార. సో అదే కలుపుకొని తీసుకొని వెళ్ళాము. ఇంకా చెప్పినా కదా అక్కడ ఎన్టీఆర్ గార్డెన్ నుంచి ఇది ఒక కొత్త వ్యూ అనుకోవాలి. అక్కడ నుంచి మనకి అసెంబ్లీ కనిపిస్తుంది. దాన్ని అసెంబ్లీ అనే అంటారా ఏమో మరి. సో అదేదో కనిపిస్తుంది. అంటే మనం పాలిటికల్గా కాస్త వీక్ కాదు, అసలు మొత్తం వీక్. నేను అటు సైడ్ ఎప్పుడు ఆలోచించలేదు, ఎందుకో మరి నన్ను అక్కడ అట్రాక్ట్ చేయలేదు. సో నాకు తెలిసి అలా కొత్తగా కట్టిన ఆ బిల్డింగ్ అయితే చూసాను, భలే క్యూట్ ఉంది. అండ్ అక్కడ నుంచి మనం ఫొటోస్ కూడా దిగొచ్చు దగ్గరగా వెళ్ళి. సో అలా నేనైతే కొన్ని క్లిప్స్ తీసుకున్నాను. ఐ లిటరలీ లైక్ ద వ్యూ అనమాట. చాలా పీస్ఫుల్గా ఉండే. ఎందుకంటే అందరూ మీలాగే అనుకొని ఆల్రెడీ చూసాం కదా ఏం వెళ్తాంలే అని అనుకొని ఎవరు రాలేదు అక్కడ. సో మేము వెళ్ళి చాలా పీస్ఫుల్గా ఎంజాయ్ చేసాము. అండ్ చెప్పాను కదా అక్కడ క్యాప్చర్స్ మామూలుగా దొరకలేదు, చాలా పీస్ఫుల్ అనిపించింది. ఒక్కొక్కలాగా చూసిందైనా మళ్ళీ అలా కొత్తగా చూస్తూ ఉండిపోయాను. ఇంకా నేను వాగింది చాలు కానీ మీకే వదిలేస్తాను, కాస్త మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి.
చిన్నప్పుడు నేను ఇలాంటివి ఎక్స్‌పీరియన్స్ చేయలేదు కానీ, ఇక్కడేదో కొత్తగా పెట్టారు. కొత్తగా పెట్టారో లేకపోతే ఆల్రెడీ ఉందో, కానీ నేనైతే ఇప్పుడే చూస్తున్నాను. రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్‌లో ఇలా కార్‌లో సర్వ్ చేస్తారనమాట. భలే డిఫరెంట్ అనిపించింది. ముందు ఇలా ఏంటది గోస్ట్ అనమాట. అంటే గోస్ట్ వచ్చినట్టు కూడా ఏదో ఉంటదంట. సో, దాన్ని నేను దూరం నుంచి చూసా. లోపలికైతే ఎళ్ళే సాహసం చేయలేదు. ఇంకా అలా అక్కడ సరదాగా ఇంకాసేపు టైమ్ స్పెండ్ చేశాము. ఆల్రెడీ ఒకసారి ఎళ్ళినా. అప్పుడు నేను చిన్నగా ఉండే కాబట్టి ఇవన్నీ నేను అబ్జర్వ్ చేసినట్టు నాకు కొంచెం కూడా గుర్తులేదు. సో, నేనైతే బ్యాడ్‌గా ఏం ఫీల్ అవ్వలేదు. ఐ లిటరల్లీ ఎంజాయ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఐ స్పెండ్ దేర్. ఇది భలే క్యూట్ అనిపించింది కదా! నాకు కూడా నచ్చింది. సో, అందుకనే అలా ఒక క్లిప్ తీసుకున్నాను. అలాంటి క్లిప్స్ ఒకటా, రెండా? వెళ్ళండి, మీరే బాగా ఎక్స్‌పీరియన్స్ అవుతారు. సో, మరీ ఓవర్‌గా చెప్తున్నాను అనుకోకపోతే, మీరెళ్తే మీకే అర్థమవుతది. అంటే చాలా డేస్ తర్వాత ఎళ్తే అది గూడా ఇట్లా ఫీల్ అవుతారు. సో, ఐ లిటరల్లీ ఎంజాయ్డ్ దట్ ఈవినింగ్ అని చెప్పుకోవాలి. ఇదంతా కూడా ఎన్టీఆర్ గార్డెన్‌లోనే ఉంటుంది. సో, డోంట్ మిస్ అవుట్. అంటే వెళ్ళినప్పుడు అంటే ఎవ్రీ ఎండ్ చూడండి. బోటింగ్ కూడా ఉంటుంది పిల్లలకి. నాకైతే భలే మస్త్ అనిపించింది అసలు. ఆల్రెడీ ఎళ్ళినా గూడా ఆ ఫీలింగ్ అయితే రాలేదు. ఇదంతా చూస్తుంటే నాకు 'సిసింద్రి' మూవీ గుర్తొచ్చింది. అంటే అఖిల్ చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ మమ్మీ తిప్పిన ప్లేసెస్‌కి మళ్ళీ అఖిల్ వెళ్ళినప్పుడు ఎలా ఫీల్ అవుతాడో ద సేమ్ ఫీలింగ్ ఐ ఫెల్ట్ అనమాట. ఇంకా మ్యూజిక్ ఒక్కటే తక్కువుంది బ్యాక్‌గ్రౌండ్‌లో. ది వెరీ నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి హుస్సేన్ సాగర్. మీకు తెలియనిదేముంది. ఇంకా అలా అసెంబ్లీని ఒక లుక్ వేసుకొని అసలు బిల్డింగ్ అయితే మామూలుగా లేదు. ఆ ఆర్కిటెక్చర్ ఏంటి అసలు వాహ్ అనిపించింది. అలా ఒక ఫ్యామిలీ సెల్ఫీ. ఇంకా మా అమ్మ చూసారా ఏమో హాయ్ చెప్తుంది. అంటే నేనే అడిగా వీడియో కోసం హాయ్ చెప్పమ్మా అని. సో, అలా బోట్ అయితే స్టార్ట్ అయింది. అండ్ నేను మళ్ళీ చెప్తున్నా కదా, చిన్నప్పుడు ఎక్కిన ఒక ఫీల్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ కూడా నాకు అదే ఫీల్ అనిపించింది. అంటే ఇట్స్ లిటరలీ ఎ రిఫ్రెషింగ్ మూడ్ అని చెప్పుకోవాలి. సో, ఇక ఇంత మంచి లొకేషన్ చూసాక పాట గుర్తు రాకుండా ఎవరికైనా ఉంటుందా చెప్పండి? పాడదామనేసరికి మా పక్కింట్లో కుక్కర్ విజిల్ వస్తుంది. ఒక్క నిమిషం. సో, మరి చలో అయితే అందుకుందాం. సరదాగా చందమామ నీ చేతి వేళ్ళపై నిలబడతావా, 10 రంగుల రామచిలకతో ప్రేమ పలుకులే పలికిస్తావా, మేఘాలని మూట కట్టుకొని నింగి మధ్యలో పరిగెడతావా, 100 అడుగుల నీటి లోతులో నిట్ట నిలువుగా నిలబడతావా, నా గుండెలో ఎన్నో ఆశలే ఇలా రేగితే నిన్నే చేరితే క్షణం ఆగక అన్నీ కోరితే ఎలాగో ఎలాగో మరి నా ప్రేమగా నిన్ను మార్చుకున్నా, ఆశల లోటు చూడలేనా, నీ ప్రేమగా నేను మారుతున్నా, ఆనందపు అంచు తాకలేనా, సరదాగా చందమామ నీ చేతి వేళ్ళపై నిలబడతావా, 10 రంగుల రామచిలకతో ప్రేమ పలుకులే పలికిస్తావా. హలో, మైక్ టెస్టింగ్. ఉన్నారా? ఉండే ఉంటారులే. పాట బాగుందని అనుకుంటున్నాను. బాగాలేకపోయినా నేనేం చేయలేను. అంటే చాలా డేస్ తర్వాత వితౌట్ ఎనీ ప్రాక్టీస్ ఆన్ స్పాట్ పాడేశాను. ఎలా వచ్చింది మరి? ఒక్కసారైనా విన్నారా? కింద కమెంట్లో చెప్పండి. ఇప్పుడు ఒకవేళ నా పక్కన మా చెల్లి ఉంటే, పాప పీ సుశీల నీ కచేరీ ఆపితే మేము పక్కెళ్ళి పని చూసుకుంటాం అని చెప్పేది. బట్ ఈ టైంలో అది లేదు. సో, ఆమె వేసే పంచ్ కూడా నేనే వేసుకుంటున్నాను. బట్ ఎనీవేస్ అక్కడున్న ఆర్కిటెక్చర్ అయితే నాకు చాలా 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 క్యూట్ అనిపించింది. హ్యాజ్ ఎ సెడ్, నేను అప్పుడు వెళ్ళినప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి నేను అంతగా అబ్జర్వ్ చేయలేదు. సో, ఛానల్ కోసమైనా నేను ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ థింగ్ అబ్జర్వ్ చేస్తుంటే ఇట్ వాజ్ లిటరలీ అసలు భలే అనిపించింది. అంటే ఎక్స్ప్లోరింగ్ ఒక వేరే లెవెల్లో ఉండే. ఇంకా ఇలాంటి క్లిప్స్ తీసుకోవడం అసలు మామూలుగా లేదు. అంటే మనం ఏదేదో ప్లేసెస్కి వెళ్తుంటాం కదా హాలిడే స్పాట్స్ అని, ఇలా మన హైదరాబాద్లోనే అన్ని పెట్టుకొని వేరే ప్లేస్ గురించి ఆలోచించడం ఎందుకని ఇట్స్ సిల్లీగా అనిపించవచ్చు. బట్ ఐ వాజ్ టెల్లింగ్ లైక్ హైదరాబాద్ కూడా ఏ ప్లేస్తో
తీసేయలేము బికాజ్ ఇట్ హ్యాస్ ఆల్ టైప్స్ ఆఫ్ హాలిడే స్పాట్స్ అని చెప్తాను బికాజ్ హ్యాస్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్ కదా. సో అలా అప్పుడప్పుడు మీరు కూడా చిన్నగా ఇలాంటి ట్రిప్స్ని ప్లాన్ చేసుకోండి, ఫ్యామిలీతో ఎక్స్ప్లోర్ చేయండి. ద మూమెంట్స్ ఆర్ ద బెస్ట్ అని చెప్తాను. ఎవ్రీడే లైక్ వీ హ్యావ్ అ హరీ బరీ లైఫ్స్ కదా, సో అక్కడ నుంచి అలా కాస్త రిలాక్సింగ్గా ఉంటుంది. ఆ రోజు మేము వెళ్ళిన టైమింగ్ ఏంటో కానీ వెదర్ మాత్రం ఆసమ్ ఉండే. మంచి ఫోన్ ఉండాలి అండ్ మంచిగా రెడీ అయ్యి వెళ్ళాలి, మస్తు ఫొటోస్ వస్తుండే. బట్ ఎవరికి తెలుసు, వెళ్ళడమే నేను అలా ఏదో మూడ్ ఆఫ్లో వెళ్ళాను. కానీ లాస్ట్కి ఐ లిటరలీ ఎంజాయ్డ్ అండ్ ఐ మిస్డ్ ఫ్యూ ఆఫ్ ద మూమెంట్స్. ఆ మంచి ఫోన్ కానీ నా చేతిలో ఉండుంటేనా ఇంకాస్త బ్యూటిఫుల్ మూమెంట్స్ని అండ్ బ్యూటిఫుల్ ఫొటోస్ని కూడా క్రియేట్ చేసుకునేదాన్ని. సో మొత్తానికి నాకు ఈ వీడియోలో అండ్ ఈ మినీ ఫ్యామిలీ ట్రిప్లో ఏమర్థమైందంటే, ఎక్కడికి వెళ్ళినా నీట్గా నిజంగా మంచిగా రెడీ అయ్యి అండ్ మంచి ఫోన్ పట్టుకొని వెళ్ళాలని తెలిసింది. సో బీ ప్రిపేర్డ్ అనమాట నా తరపు నుంచి. ఒకవేళ మీకు ఆ ప్లేస్కి వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా మంచిగా రెడీ అయ్యి వెళ్ళండి. చెప్పలేం ఆ ప్లేస్ మనని ఎలా రిసీవ్ చేసుకుంటుందో అని. సో అదనమాట గైస్, మొత్తానికి నా డ్రాఫ్ట్లో ఉన్న వీడియోస్ అన్నిటిని ఎడిట్ చేయడానికి టైం దొరికింది అండ్ నా మెమరీస్ని మీ అందరితో షేర్ చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీరు కూడా ఇలాంటి విజువల్స్ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారని, ఇక ముందు మీ వీకెండ్లో చిన్న ఫ్యామిలీ ట్రిప్ని ప్లాన్ చేసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు స్టే ట్యూన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. కాఫీ విత్ కీర్తన. బై బాయ్.